వెల్కమ్ టు పొట్లూరు వంటలు. క్వినోవా పెసరపప్పు బెల్లంతో చక్కెర పొంగలండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. క్వినోవా సూపర్ బజార్లో అమ్ముతారు. చాలా ఫైబర్ ఉంటుంది దాంట్లో. మన అరకప్పు క్వినోవా, పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బెల్లం కాకుండా కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే కాస్త ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి ఒక 6 స్పూన్లు దాకా తీసుకున్నాను. పెసరపప్పుని ముందు చక్కగా వేయించుకోవాలి, దోరగా వేయించేసుకోవాలి. దాంతోపాటు క్వినోవా కూడా వేసేసుకుని అరకప్పు వేయించుకోవాలి. ఈ మూడిట్లో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కుక్కర్లో వేసుకొని చక్కగా వేయించిన తర్వాత కాస్త నీళ్ళు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని 1 కప్పు పాలు, అలాగే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒక 6 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా జీడిపప్పు అన్నీ కూడా, కిస్మిస్ అన్నీ చక్కగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి, మంచి వాసన వచ్చేటట్టు. మనం తీసుకున్న 6 స్పూన్ల నెయ్యిలో నుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. బెల్లం కూడా 1 స్పూన్ చివరిలో వేసాను నేను, చాలక బెల్లం మొత్తం వేసేసుకోండి. కప్పుతో ఒక అరకప్పు వాటర్ పోసేసుకొని కరగబెట్టుకొని వడకట్టుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదనమాట. ఎండు కొబ్బరి ముక్కలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్ ఆరిపోయింది. మొత్తం కూడా మెదిపేసుకోవాలి. మెత్తగా మెదిపేసుకొని ఆ బెల్లం, మనం వడకట్టుకున్న బెల్లంలోనే ఈ పేస్ట్ వేసేసుకొని బాగా కలిసేటట్టుగా, కదబడేటట్టుగా కూడా బాగా తిప్పేసుకోవాలన్నమాట. దాన్ని వేయించేసుకోవాలి. నెయ్యి మధ్యలో మనం 6 స్పూన్లు తీసుకున్న నెయ్యిలో నుంచి 2-3 స్పూన్ల మధ్యలో పోస్తూ బాగా దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. పొంగల్ని అడుగంటుకోకుండా తిప్పుతూనే ఉండాలి అయ్యేదాకా కూడా. అయిపోయిన తర్వాత చూడండి, దగ్గర పడిపోయింది. మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసేసుకోవటం అన్నమాట. ఎండు కొబ్బరి, పెసరపప్పు కూడా నండి చాలా డైజెషన్కి చాలా మంచిది. దాంట్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి అసలు ఆహారం అండి ఇది మాత్రం. స్వీట్ లేకుండా రైస్కి బదులు తీసుకోవాలి క్వినోవాని. షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం ఉంది కాబట్టి పరిమితంగా తినొచ్చు. చాలా బాగుంది టేస్ట్. అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరింది. బియ్యంతో పోలిస్తే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. గ్లూటెన్ రహితం. మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి తయారు చేసుకొని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నా రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.